పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య మీ అదృష్టం. అదృష్టం కోసం ఎదురుచూస్తూ చాలామంది ఉంటారు. మంచి ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురవుతున్న ఎలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. వీటన్నింటికీ అదృష్టం కలిసి రావాలి అన్నా మనవారైనా మన చుట్టూ ఉన్న వారిలో 100కి 90 మంది ఉంటారు. అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉంటారు. మంచి ఉద్యోగం, వ్యాపారాల్లో ఎదురవుతున్న రాబడిలో స్థిరత్వం రావడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కేవలం కొందరిని మాత్రమే అదృష్టం కలుగుతుంది. తాము ఏం చేసినా దురదృష్టం వెంటబడుతుంది. మనం చేసే పనిలో మన కళ్ళ ముందు బాధపడుతూ ఉంటారు. తమ దురదృష్టానికి తమను తామే నిందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. అటువంటి వారికి భవిష్యత్తుపై ఆశావాహ దృక్పథం కలిగి ఇప్పటికిప్పుడు వారి మనసులో నుంచి బెంగను తొలగించుకునేందుకు చేసే పనుల్లో టెన్షన్ పడుతూ ఉంటారు. జ్యోతిష్యులు చెప్పే దైవ వాంఛనలు ఉపయోగపడతాయి. న్యూమరాలజీని కొంతమంది బాగా నమ్ముతారు. అలాగే పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తాయి. కొన్ని పుట్టిన తేదీలను కలిసి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా, ప్రతిభావంతులుగా పరిగణిస్తారు. సంఖ్యాశాస్త్రం చెబుతుంది హార్డ్ వర్క్ ఆధారంగా తన అదృష్టాన్ని సంపాదించుకుంటారు. దానికి ముందు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని సిద్ధంగా ఉంచుకోండి. దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్ను విడివిడిగా మార్చి, అంకెలు మార్చి ఒకే అంకెను కలుపుతూ చివరికి ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి. అలా 1 నుంచి 9 అంకెలు వస్తాయి. ఇక ఈ అంకెలను బట్టి ఏ తేదీలో పుట్టిన వారికి, వయసులో అంటే ఏ సంవత్సరంలో వారికి అదృష్టం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28. ఈ తేదీలలో పుట్టిన వారందరూ 1 కిందకే వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్ళు విభిన్నమైన వ్యక్తులుగా ఉంటారు. ఉద్యోగం, వ్యాపారాలు, ఇంజనీర్లు, నాయకులుగా రాణిస్తారు. వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తులకు అన్నింటిలోనూ విజయం ప్రాప్తిస్తుంది. విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు, వస్తు లాభాలను పొందుతారు. డబ్బుని సంపాదించడానికి ఇది అరుదైన అవకాశంగా భావించాలి. 10, 19, 22, 37, 46, 55 ఈ సంవత్సరాలలో వయసులో అదృష్టం వీరిని మంచి మార్పులను తెచ్చిపెడుతుంది. పుట్టిన తేదీలు 2, 11, 20, 29. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 2 కిందికే వస్తారు. వీళ్ళు జీవితంలో ధనవంతులుగా, పలుకుబడిని కలిగి ఉంటారు. వీళ్ళు సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. 24వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టాలకి తగినటువంటి ఫలితం కలుగుతుంది. డబ్బు సంపాదన కూడా ఆ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులన్నింటినీ ఏ సంవత్సరంలో తెచ్చిపెడుతుంది అంటే 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరంలో వయసులో అదృష్టం వీరికి ఎక్కువగా ఉంటుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 3 కిందికి వస్తారు. వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు, కీర్తిని కలిగి ఉంటారు. వీళ్ళలో ఎదుటివారికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 32 సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్టం మంచి మార్పులని తెచ్చిపెడుతుంది. వీరి వయసు 12, 21, 30, 38, 48, 57, 66 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు అదృష్టం వీరికి మంచి మార్పును తెచ్చిపెడుతుంది. అలాగే మరికొన్ని పుట్టిన తేదీలు 4, 13, 22, 31. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 4వ కిందికి వస్తారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితం అనేది గడుపుతూ ఉంటారు. ఒక క్రమ పద్ధతిలో సగబెట్టుకుంటూ సాగాలనుకుంటారు. వీళ్ళలో ఉద్యోగం, వ్యాపారం, టీచర్స్, ఇంజనీర్స్లలో వీరు రాణిస్తారు. వీరికి మంచి సమయం ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 36 మరియు 42 సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్స్, లాభాలు ఎక్కువగా ఉంటాయి. విజయాలు ఎక్కువగా సాధిస్తారు.
వీరికి అదృష్టకాలం 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పును తెచ్చిపెడుతుంది. అలాగే మరికొన్ని తేదీలు 5, 14, 23 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 5 కిందికి వస్తారు. తేటలతో డబ్బును బాగా సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సమాజంలో అన్నింటిలో రాణిస్తారు. ప్రతి ఒక్క రంగంలో ఎక్కువగా ఉంటారు. బ్యాంకు, డాక్టర్స్, వ్యాపారాలు, లాయర్లు, నటులు, కళాకారులుగా ఈ సంఖ్య ఉన్నవారు రాణిస్తారు. వారికి మంచి సమయం 32 సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టం బాగా కీర్తిని తెచ్చిపెడుతుంది. ఈ దశలో వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరి వయసు 14, 23, 32, 41, 50, 59, 68 సంవత్సరాలలో అదృష్టం వీరిని మంచి మార్పులను తెచ్చిపెడుతుంది. పుట్టిన తేదీలు 6, 15, 24 తేదీలలో పుట్టినవారు నంబర్ 6 కిందికి వస్తారు. వీరికి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, నాయకులలో వీరు ఉంటారు. మంచి సమయం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వీరు కలలను సాధించడానికి మంచి అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. వీరికి అదృష్టం 15, 25, 33, 42, 51, 60, 69వ సంవత్సరాల వయసులో అదృష్టం వీరిని మంచి మార్పును తెచ్చిపెడుతుంది. అలాగే పుట్టిన తేదీలు 7, 16, 25 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 7 కిందికి వస్తారు. వీరికి ధనానికి లోటు అనేది ఉండదు. వీరిలో భక్తి భావన ఎక్కువగా ఉంటుంది. వీరికి మంచి సమయం 28 మరియు 24 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం వస్తుంది. ఈ సంవత్సరం అంతా వీరి కష్టపడటానికి ఫలితం ఒకేసారి లభిస్తుంది. సంఖ్యను బట్టి అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.